ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయనీం అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం భగవద్గీతే భవద్వేషిణీం. గీతా ప్రియులకు ఆత్మబంధువులకు నమో నమః. 100 రోజుల్లో 700 శ్లోకాల పారాయణం, అభ్యాసం, అధ్యయనం. పరమాత్మ స్వరూపులారా, ఈరోజు 54వ రోజు 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగంలోని చివరి శ్లోకం. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి ఇత్వైవం ఆత్మానం మత్పరాయణాః ఆత్మానం మత్పరాయణః. శ్రీ భగవానుడు పలికిన అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత. నేను సర్వ ప్రాణులలో ఆత్మగా ఉన్నాను. ఆ పరమాత్ముని అంశ మనందరిలో ఆత్మగా ఉన్నది. ఆ ఆత్మకే పరాయణుడు కమ్మని, అంటే ఆత్మభావనతోనే ఉండమని ఈ పరమాత్ముడు ఇక్కడ చక్కగా ఆ ఆత్మార్పణం ఎలా చేయాలో విశదీకరించి చెప్పే ఈ శ్లోకం చాలా అమూల్యమైనది. అంటే నీలోనే ఉన్నటువంటి ఆ పరమాత్ముని అంశ, దాని యందే మనస్సును అర్పించిన వాడివి, ఆ పరమాత్మ ఎడల అనన్య భక్తి గలవాడివి, అనునిత్యము ఆత్మను ఆరాధించేవాడివి కమ్ము. అదే మత్పరాయణ. నీలోనే ఉన్నటువంటి ఆ పరమాత్మని జ్ఞాన చైతన్యాత్మకే నమస్కరింపుము. ఇలా నీ మనస్సు ఆత్మయందు నిలిపి ఆ ఆత్మతత్వాన్నే పరమగమ్యంగా ఎంచుకున్న నీవు ఆ అనంత పరమాత్మతత్వాన్నే చేరుకుంటావు. ఆత్మబంధువులారా, ఇదే ఆధ్యాత్మికతకు పరాకాష్ట. ఏమండి, వెష్టిగా మనలోని ఆత్మ, సమిష్టిగా పరమాత్మ తత్వమును భజించడం అంటే ఎలాగో మరోసారి స్పష్టంగా ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. అంటే మనస్సులోని ఆలోచన, బుద్ధిలోని ప్రేమ, శరీరంతో చేసే సర్వక్రియలు, ఆరాధనలు అన్నీ మనలో ఉన్న ఆత్మకే సమర్పించాలి. ఈ శరీరం ఉన్నది ఆ పరమాత్ముని సేవ కొరకే అనే భావన సదా ఉండాలి. ఇదే ఆత్మార్పణం. మిత్రులారా, ఆత్మార్పణం అంటే
త్రికరణ శుద్ధిగా స్థూల సూక్ష్మ శరీరాల సకల క్రియలు మనలోనే ఉన్న ఆత్మస్వరూపునికి సమర్పించడమే. ఇదే అనన్యమైన అఖండమైన భక్తి లక్షణం. ఆత్మ కన్నా పరమేశ్వరుని కన్నా ఇతరములు ఏదీ లేదని, అన్యమేది లేదని మనోవాక్కాయములతో దృఢనమ్మకంతో సదా భావన చేసినప్పుడే ఆత్మానుగ్రహం సంపూర్ణంగా మనలో ఉంటుంది. అప్పుడు మనము ఆ పరమాత్మ తత్వమే అవుతాం. ఇదే కృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి తత్వమసి. తత్ ప్లస్ త్వం ప్లస్ అసి. ఆ పరమాత్మవు నీవే అయి ఉన్నావు. ఏమండి, ప్రతి జీవిలోనూ ఉన్న ఆ పరమాత్మ అంశకు మినహా భగవంతుడనేవాడు ఎక్కడ ఎప్పుడు ఏనాడు వేరుగా లేడు. ఇది బాగా తెలుసుకోవాలి. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ప్రతి జీవిలోనూ ఉన్న ఆ పరమాత్మ అంశకు మినహా భగవంతుడనేవాడు ఎక్కడ ఎప్పుడు ఏనాడు వేరుగా లేడు. ప్రస్తుతం పూజలలో మనం భావన చేసే రూపాలు ప్రాథమిక దశలో మనస్సును కుదుటపరుచుకొని కేంద్రీకరించడం కోసమే. ఏమండి, కనుక ఈ మహాబోధను చక్కగా అవగాహన చేసుకొని ఆ స్థితిలో స్థిరులై ఉన్న వారి కొరకై అహం బ్రహ్మస్మి అనే మహావాక్యాలు, ఆ వాక్యాలను వేదాలు పూర్ణానుభూతికై మనకు ప్రసాదించాయి. మిత్రులారా, ఇంతటి మహావాక్యం ఇదే 18వ అధ్యాయంలో 65 శ్లోకంలో పరమాత్ముడు పరమవచనంగా తెలియజేశాడు. అర్జున, ఇంతకంటే నేను ఇంకా చెప్పవలసింది లేదు అని ఈ శ్లోకంలోని మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు అని తెలియజేసి, ఇది ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను, తప్పకుండా ఆ పరమాత్మ తత్వాన్ని పొందగలవు అని ఈ శ్లోకం చెప్పాడు. మిత్రులారా, ఇలాంటి భక్తితత్వంతో కూడిన పరమాత్మ మనలోనే ఆత్మగా ఉన్నాడను భావన అందరికీ తెలియచేయాలి కదా, అందరూ తెలుసుకోవాలి కదా. మరి ఎందుకు అందరూ బయట ఆరాధన చేస్తున్నారు? భగవద్గీత ప్రామాణిక గ్రంథం కదా, వేదాల సారం కదా, ఇది ప్రామాణిక గ్రంథం కదా. అందుకని ఇటువంటి భావన ప్రజల్లో విస్తారంగా ప్రచారం చేయాలి. ముఖ్యంగా 32వ శ్లోకంలో చెప్పినట్టుగా పాపయోనులలో జన్మించిన వారు, అదేవిధంగా తమో రజో గుణాలతో ఉన్నటువంటి స్త్రీలు, వైశ్యులు, శూద్రులు, వీరు ఎప్పటికీ అలాగే ఉంటారు. భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల జనాభా దాదాపు 60-70% ఈ కోవకు చెందినవారే, అంటే ఆత్మజ్ఞానం లేనివారే. ఎందుకు చెప్తున్నారంటే అల్పయోనులలో జనించే ప్రాణులకు అల్పబుద్ధుల వల్ల సరైన ఆలోచన ఉండదు. అలాగే సాధారణ మానవులలో తనలోనే ఉన్న ఆత్మజ్ఞానాన్ని మరుగుపరిచే అల్ప లక్షణాలు ఉంటాయి. ఆత్మజ్ఞానం తనలోనే ఉంది, కానీ అది మరుగున పడి ఉన్నాయి. ఎందుకనంటే కొన్ని లక్షణాల వల్ల. అవి ఆ లక్షణాలకు సంకేతాలే ఈ స్త్రీలు, వైశ్యులు,
శూద్రులు, ఏమండి, ఇంకా చండాలు. సార్ అంటే మనస్సు ఉద్రేకపూరితమవడం వల్ల వివేకము మరుగున పడిన వారే ఈ స్త్రీలు, పురుషులైనా కూడా. అలాగే వీరు ఏదో ఒక విషయాన్ని గట్టిగా పట్టుకొని మూఢంగా ఉంటారు, అంటే అజ్ఞానంగా ఉంటారు, పరిమిత తత్వంతో ఉంటారు. ఆ పరిమితులను వాళ్ళు దాటలేరు. ఇంకా సంపదపై వ్యామోహం ఉన్నవారు కూడా వారి యొక్క వివేకము మరుగున పడి ఉంటుంది. అటువంటి వారే వైశ్యులు. ఇది కులం కాదు, కులానికి సంబంధం కూడా లేదు. సంపదపై వ్యామోహం ఉన్నవారు. అలాగే తమో గుణం అంటే అజ్ఞానము, భయము, పిరికితనం, ఈ యొక్క గుణాల యొక్క ప్రాబల్యం వల్ల సరైన ఆలోచన చేయలేని వారిలో కూడా ఈ యొక్క వివేకము మరుగున పడి ఉంటుంది. అటువంటి వారే శూద్రులు. ఇది కూడా కులానికి సంబంధం లేదు. ఎవరిలో తమో గుణ ప్రాబల్యం ఎక్కువగా ఉంటుందో వారే. అయితే ఎవరైనా, ఏ కులం వారైనా సరే, గుణకర్మలకే ప్రాధాన్యత. అలాంటి వారు కూడా ఈ ఆత్మజ్ఞానాన్ని గ్రహించి అనన్య భావనతో ఆ పరమాత్ముని పట్ల శరణాగతితో ఉన్నట్లయితే పరమగతిని అందుకోగలరని ఈ శ్లోకంలో చెప్పబడింది. మరి ఇటువంటి వారిని ఉద్ధరించడానికి ఈ భగవద్గీత అవసరమే కదా. సమాజంలో సుమారు 5,000 సంవత్సరాల క్రితం నాటి ఈ గ్రంథం, సుమారు అంటే ద్వాపర యుగం నాటి గ్రంథం, సుమారు 5,170 సంవత్సరాల క్రితం కృష్ణ పరమాత్ముడు బోధించినటువంటి ఈ గ్రంథం ఇప్పటికీ దీని వైభవం చూడలేకపోతున్నాం. ఇంకా శూద్రులు కానీ, వైశ్యులు కానీ, స్త్రీలు కానీ, చండాలు కానీ ఉన్నారు. వారిని మనం ఉద్ధరించాలి కదా. ముక్తి కోసం ఎన్నో విద్యలు ఉండొచ్చు, కానీ ముక్తి కోసం ఏ ముక్తి అంటే మనలో ఉన్నటువంటి ఆ శత్రులతో విముక్తి, మన గత జన్మ నుంచి తెచ్చుకున్న వాసనలతో విముక్తి, ఆ వాసనలతో ప్రకోపించిన గుణాలతో విముక్తి, ఆ గుణాలతో చేసిన కర్మలు మనం ద్వంద్వాల్లో ఇరుక్కుంటాం. ఆ ద్వంద్వాల నుంచి విముక్తి. అప్పుడే మన వ్యక్తిత్వం వికసిస్తుంది. భారతదేశంలో ఉన్నటువంటి సుమారు ఈ 100 కోట్ల ఈ రకం జనాభాని ఉద్ధరించాలి అంటే ఇటువంటి ముక్తిని ప్రసాదించే గ్రంథాన్ని విస్తారంగా ప్రచారం చేయాలి. మిత్రులారా, ఇది మానవ వనరుల శాఖకు సంబంధించినది. భారతదేశానికి ఈ మానవ వనరుల సంపద పుష్కలంగా ఉండాలి అంటే ఇటువంటి ఆత్మజ్ఞానాన్ని వీరికి తప్పకుండా తెలియచేయాలి. అప్పుడే దేశము సమున్నతంగా సమగ్రాభివృద్ధి జరుగుతుందని నా అభిప్రాయం. ఇది కృష్ణుడి భావన. ఏ కులానికి, మతానికి, ప్రాంతానికి, భాషానికి, అదేవిధంగా స్త్రీ పురుషుల భేదం లేకుండా ఈ ఆత్మజ్ఞానాన్ని, ఈ భగవద్గీత జ్ఞానాన్ని అందించగలగాలి. మరి ఇది
విస్తారంగా ప్రచారం చేసినప్పుడే దీని సాధ్యపడుతుందని చెప్పి నేను దృఢంగా విశ్వసిస్తూ, నెక్స్ట్ మనకి ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయ యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్య యోగం నవమోధ్యాయం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. ఈ ఆత్మధర్మాన్నే స్థిరముగా చేసుకొని దాంతోపాటు ఉండమని కృష్ణ పరమాత్మ యొక్క పరమవచనములలో మరొకటి. మరి నెక్స్ట్ మనం 10వ అధ్యాయం విభూతి యోగానికి వెళ్తున్నాం. ఈ విభూతి యోగంలో అంటే 10వ అధ్యాయంలో బ్రహ్మాండం యొక్క విశ్లేషణ అంటే విడదీసి చూపటం, అలాగే సంశ్లేషించి చూడడం నేర్చుకుంటాం. ఆ అనంత జ్ఞాన చైతన్య స్వరూపుని యొక్క ప్రతిభ ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే విశేషంగా ఉంటుందో అక్కడ ఆ వ్యక్తిలో ఆ విభూతి ఉన్నదని తెలుసుకోవాలి. ఏమండి, ఆయన యొక్క గొప్పతనం అంటే ఆ పరమాత్మ యొక్క గొప్పతనం 2 విధాలుగా, ఒకటి విభూతి, రెండవది యోగం. విభూతి అంటే స్వరూపం, యోగం అంటే ఐశ్వర్యం. ఈ యొక్క ప్రపంచంలో కనపడే సమస్త వ్యక్త అవ్యక్తాలకు ఆయనే ఆధారుడు. ఏమండి, ఈ భౌతిక రూపాల యొక్క లోతైన విశ్లేషణ మనం ఈ యొక్క అధ్యాయంలో తెలుసుకుంటాం. ఈ ప్రపంచంలో రకరకాలుగా జరిగే ఇవన్నీ కూడా తానేనని మర్మంగా భావగర్భితంగా ఆ అనంత జ్ఞాన చైతన్య స్వరూపుడు మనకు ఈ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు. సర్వత్రా సర్వములోనూ కనిపించే సత్ చిత్ ఆనందమే అనంతతత్వం. ఆ విషయాన్ని చక్కగా విమర్శించి లోతుగా తెలుసుకోవడం, అనుభూతి పొందడం విజ్ఞులమైన మన వంతు. ఏమండి, దీంట్లో మొదటి శ్లోకం చెప్తున్నారు స్వామి. శ్రీ భగవాన్ వాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. కృష్ణ పరమాత్ముడు ఇలా అంటున్నాడు, అర్జున, నా మాటలకు బాగా సంతోషిస్తున్న నీకు ఇంకా మేలు కలిగించాలనే కోరికతో మరలా ఆ విషయాన్నే విపులంగా చెప్పబోచున్నాను. మరి అవి పరమశ్రేష్టమైనవి. నా మాటలను చక్కగా వినవలసిందిగా ఈ శ్లోకం చెప్తున్నారు. అంటే మనస్సు చంచలంగా ఉన్నవారికి సాకారోపాసన ఉపయోగపడు విభూతులను కొన్ని గత అధ్యాయాలను చెప్పడం జరిగింది. స్థిరబుద్ధి కలవారికి నిరాకారోపాసనకు, బ్రహ్మజ్ఞానం పొందుటకు ఆ అధ్యాయాలలో పరతత్వమును గురించి చెప్పడం జరిగింది. అంటే రసోహమప్సు కౌంతేయ, నేను నీటిలో రుచిగా ఉన్నాను. ఏమండి, అదేవిధంగా అక్షరం బ్రహ్మ పరమం, నేను అక్షరుడను, క్షరం కానివాడిని. ఏమండి, నేను తర్వాత అహం క్రతురహం యజ్ఞం, క్రతువును నేనే, యజ్ఞములు నేనే అని నిరాకారోపాసులకు చాలా విషయాలు చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈ అధ్యాయంలో సాకారోపాసకులకు విపులంగా ఆ అనంతతత్వం యొక్క విభూతుల గురించి విస్తారంగా చెప్పబోతున్నాం. మనం తెలుసుకోవాలి. పరమాత్మ ఈ 10వ అధ్యాయాన్ని పూర్తిగా సాకారోపాసనకు, ఆ సాకారంలో మమేకమే ఉన్న భగవదంశంను చూపుటకు, తెలియపరచుటకు కేటాయించారు. జాగ్రత్తగా తెలుసుకొని
పరమాత్మ ముందుగా తన యొక్క అవ్యక్త యోగశక్తిని అనన్య మహిమాతిశయమును ఈ క్రింది శ్లోకాలు చెప్తున్నారు. నమే విదుసురగణాః ప్రభవం న మహర్షియః అహమాదిర్హి భూతానాం మహర్షీణాం చ సర్వశః. ఆ పరమాత్ముని యొక్క పుట్టుకను, తత్వమును గురించి పంచమహాభూతాలు, సూర్యచంద్రులు, నవగ్రహాలు, సప్త మహర్షులు కానీ ఎరుగరు. ఆ అనంతతత్వం వారందరికన్నా అన్ని విధాలుగా ముందే ఉన్నది. ఏమండి? అదేవిధంగా 3వ శ్లోకంలో పరమాత్మ ఆ అనంత పరమాత్ముడు జ్ఞాన చైతన్య స్వరూపుడు, సర్వశ్రేష్ఠుడు, అనాది అన్న యథార్థాన్ని తెలుసుకొని ఆరాధించేవాడు గతంలో గల సర్వ పాపము నుండి విముక్తుడవుతాడని తెలియచేస్తున్నాడు. యో మామజం అనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమర్థ్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. ఇక్కడ పరమాత్మను గురించి, అతని తత్వం గురించి చక్కగా తెలియచేస్తూ, ఎవరు ఆ అనంతతత్వాన్ని, వారిలోను గల ఆత్మను పుట్టుక లేనిదిగా, మొదలెప్పుడో తెలియనిదిగా, సర్వలోకాధిపతిగా తెలుసుకుంటాడో అతడు చావు వెన్నంటి పుట్టిన మానవ జన్మలోని అజ్ఞానం తొలగించుకొని ఆత్మజ్ఞాని వాడై గతంలో చేసిన అన్ని పాపాల నుండి పూర్తిగా విముక్తుడవుతాడు. కాబట్టి పరమాత్మను మనం పుట్టుక లేనివానిగా, ఆదిగా, అనాదిగా, సర్వలోక మహేశ్వరుడుగా తెలుసుకొని అతని అంశే మనలో ఆత్మగా ఉన్నదని తెలుసుకొని ఆరాధించడమే జ్ఞానం. అదే గొప్ప జ్ఞానం, మహాజ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం. ఏమండి? మరి అంటే లౌకిక విద్యలు ఎన్ని ఉన్నా అవి అసంపూర్ణమే కదా. ఆధ్యాత్మిక జ్ఞానమే సంపూర్ణ జ్ఞానం. అంటే ఈ జ్ఞానము జన్మనిచ్చే ఆత్మను, అలాగే ఆ పరమాత్మను, ఆ పరమాత్మ రూపుని గురించి తెలియచేసే గొప్ప జ్ఞానము. ఇది యావత్తు అజ్ఞానాన్ని తొలగిస్తుంది. ఏమండి? జన్మ బంధాలను తొలగించి ముక్తినిస్తుంది. ఈ లోకంలో పూర్తి అజ్ఞానంతోనూ సగం జ్ఞానంతోనూ పాపాలు చేస్తారు. పూర్తి ఆత్మజ్ఞానం కలవాడు తానెవరో, దైవమెవరో సంపూర్ణంగా తెలుసుకున్నందున తెలిసి పాపాలు చేయజాలడు కూడా. అంటే పరబ్రహ్మతత్వమును గూర్చి తెలుసుకొని పాప కర్మఫలం క్షయం చేసుకుంటేనే మానవుడు ఆ అనంతతత్వమును, పరమాత్మ ప్రాప్తిని పొందగలుగుతాడు. మిత్రులారా, ఇక ఈ తర్వాతి శ్లోకాల్లో తెలిపిన లక్షణాలు గల సాధకులు ఆత్మను, అలాగే పరమాత్మతత్వం గురించి చక్కగా తెలుసుకొని గ్రహించి అవగాహన చేసుకోగలరని పరమాత్ముడు 2 శ్లోకాలు చెప్తున్నారు. బుద్ధిర్జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమః సమః సుఖం దుఃఖం భవో భావో భయం చ భయమేవ చ. తెలివి, ఆత్మజ్ఞానము, ప్రాపంచిక భ్రాంతి లేకపోవడము, ఓర్పు, సత్యము, బాహ్యేంద్రియ నిగ్రహము, అంతరేంద్రియ నిగ్రహము, సుఖము, దుఃఖము, పుట్టుక, మరణము మరియు భయం లేకపోవడము, ఇంకా అహింసా, సమతా, తుష్టి, తపోదానం, యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విదాః. అహింస, అందరి ఎడ మరియు ద్వంద్వాలలో సమభావం కలిగి ఉండడం, సంతృప్తి, ఆత్మజ్ఞానం పొందాలనే తపన లేదా ధన సంపాదనపై తపన, దానము, కీర్తి, అపకీర్తి
వారి వారి స్వభావాలను అనుసరించి పలు రకాలు భావాలుగా, మానసిక స్థితులుగా జ్ఞాన చైతన్య స్వరూపతత్వం వారిలో ఉన్నందువల్లనే మానవులకు ఆయా లక్షణాలు వారి ప్రకృతి అనుసరించి కలుగుతున్నాయి. ఈ పరమాత్ముని యొక్క చెప్పినటువంటి ఈ అన్ని లక్షణాలు అందరిలో ఉన్నాయి, కానీ కొన్ని వారి యొక్క ప్రకృతి స్వభావాన్ని కప్పేసి ఉంటుంది. ఏమండి? కాబట్టి వారి యొక్క ప్రకృతిని, స్వభావాన్ని తెలుసుకొని ఆయా గుణాలతో చక్కగా వికసించమని చెప్తున్నారు స్వామి. మరి 6వ శ్లోకంలో మహర్షయ సప్తపూర్వి చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాత ఏషాం లోక ఇమాం ప్రజాః. పూర్వీకులైన సప్తమహారుషులు, 4 మనువులు అనంతతత్వం సంకల్పం వల్ల, అంటే పరమాత్ముని యొక్క సంకల్పం వల్ల ఆ తత్వపు నుండి పుట్టినవారే. వారి నుండే ఈ ప్రపంచంలోని సర్వ ప్రజ ఆవిర్భవించారు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతి యోగో నామ 10వ అధ్యాయः. హరి ఓం.